ఆరోగ్యమే మహాభాగ్యం. తరతరాలుగా మన పెద్దలు చెబుతున్న పరమసత్యం ఇది. కానీ ఈనాటి ఆధునిక కాలగమనంలో ఈ సూక్తికి అర్థం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఆరోగ్యం అంటే శరీరం, మనస్సు, ప్రకృతి ఈ మూడింటి సమతుల్యత. కానీ నేడు ఆరోగ్యం అనేది కేవలం మందులు, పరీక్షలు, చికిత్సల చుట్టూ తిరిగే ఒక ఖరీదైన వ్యవస్థగా మారిపోయింది. ఒక్కసారి ఆలోచిద్దాం. మన అనారోగ్యం చుట్టూ ఒక విశాలమైన వ్యాపార వలయం అల్లుకుంది. కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబులు, ఆర్గానిక్ బ్రాండ్లు, ఆయుర్వేదిక్ ఉత్పత్తులు అన్నీ మన భయాన్ని పెట్టుబడిగా చేసుకుంటున్నాయి. తప్పు వారిది కాదు, మన అజ్ఞానమే మనల్ని వారి చేతుల్లో పెడుతుంది. సోషల్ మీడియా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మంచి సమాచారం ఉన్నప్పటికీ తప్పుడు సమాచారమే వేగంగా మనల్ని చేరుతుంది. మన భయం, మన అజ్ఞానమే వారి పెట్టుబడి. మన కష్టార్జితాన్ని వారి లాభాల లెక్కల్లో జమ చేయడం అమాయకత్వమే. నిజానికి ఆరోగ్యం అనేది ప్రకృతి ప్రసాదించిన సహజ స్థితి. కానీ మనం చెట్టును నరికి గాలిని కొంటున్నాం, నదిని కలుషితం చేసి బాటిల్ నీటిని తాగుతున్నాం. సహజత్వాన్ని వదిలి కృత్రిమమైన ప్రత్యామ్నాయాలపై ఆధారపడడమే మన సమస్యలకు మూలం. మొన్న ఒక వృద్ధుణ్ణి చూశాను. తన పెన్షన్ డబ్బులన్నీ మందులకే ఖర్చు చేస్తూ కనీసం పోషకాహారం కొనుక్కోలేని స్థితి ఆయనది. అప్పుడు అనిపించింది, మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే బతకడం లేదు, కేవలం కొనుక్కోవడానికే సంపాదిస్తున్నాడు అని. ఈ పరిస్థితికి మూలం ఏమిటి? ఈరోజు నువ్వు సంపాదిస్తున్న డబ్బు, ఈ డబ్బు రేపు నీకు ఆరోగ్యాన్ని కొనివ్వగలదా? లేక ఆ డబ్బును కాపాడుకోవడానికి పడే తాపత్రయమే నిన్ను మరింత రోగిని చేస్తుంది. శరీరానికి వచ్చే రోగం కంటే మనసులో ఉండే అశాంతి అనే రోగం భయంకరమైనది. ఈ ప్రపంచంలో ఏ మందు మీకు శాశ్వతమైన ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. కేవలం సరైన జీవన విధానమే మిమ్మల్ని నిలబెట్టగలదు. భగవంతుడు మనకి ఇచ్చినది ఈ దేహం ఒక దేవాలయం లాంటిది. దాన్ని కాపాడుకోవడమే మన బాధ్యత. నిజమే, కానీ దేవాలయం వేరు, దేవుడు వేరు. దేహం వేరు, దేహంలో వెలిగే చైతన్యం వేరు. ఆ చైతన్యాన్ని మర్చిపోవడమే అసలైన రోగం. భగవాన్ చెప్పినట్లు ఎండలో అలసిపోయిన మనిషి చెట్టు నీడకు వచ్చి కాసేపటికే మళ్ళీ ఎండలోకి పరిగెత్తడం ఎంత అజ్ఞానమో, సుఖం కోసం వెతుకుతూ దుఃఖపు అంచుల్లోకి వెళ్ళడం కూడా అంతే అజ్ఞానం. నేను ఈ దేహాన్ని అని నమ్మడమే అన్నిటికంటే పెద్ద రోగం. నీ మనసు ఎప్పుడైతే నిశ్చలమవుతుందో అప్పుడే నీవు సంపూర్ణ ఆరోగ్యవంతుడివి. ఆరోగ్యం అంటే కేవలం శరీరం బాగుండటం కాదు, మనస్సు మౌనంలో లీనమవ్వడం కూడా. భగవాన్ ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తారు. రైలు బండి ఎక్కిన ప్రయాణికుడు తన లగేజ్ని తన నెత్తి మీద పెట్టుకుని మోస్తూ అలసిపోవడం ఎంత అవివేకమో, భగవంతుడి సృష్టిలో ఉంటూ అన్ని భారాలను మనమే మోస్తున్నామని భావించడం కూడా అంతే అవివేకం. ఇంత తెలిసినా మనం మారట్లేదు. ఎందుకు? నీ చుట్టూ ఉన్న కాలుష్యం కంటే నీ లోపల పేరుకుపోయిన ఆలోచనల కాలుష్యం మరింత ప్రమాదకరమైనది. ఆనందం అంటే ఎక్కడో దొరికేది కాదు, అది నీలోనే ఉంది. అది నీ సహజస్థితి. భగవాన్ చూపిన నేను ఎవరు అనే ఆత్మవిచారణ మార్గం మనకు నిజమైన శాంతిని అందించే మార్గం. బయట వెతకడం ఆపు, లోపలికి చూడు. అక్కడ నిశ్శబ్దం ఉంది, అక్కడ శాంతి ఉంది. అదే నీ అసలైన స్వరూపం. ఆ స్వరూపాన్ని తెలుసుకున్నవాడే నిజంగా ఆరోగ్యవంతుడు, నిజంగా స్వతంత్రుడు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.